ఉమ్మడి హైకోర్టు విభజనపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. జనవరి 1 నుంచి 2 రాష్ట్రాలకు విడివిడిగా హైకోర్టులు పనిచేయనున్నాయి. తెలంగాణకు 10 మంది, ఏపీకి 16 మంది జడ్జిలను కేటాయించింది కేంద్ర న్యాయశాఖ. ఉమ్మడి హైకోర్టు విభజనపై గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. జనవరి 1 నుంచి 2 రాష్ట్రాలకు విడివిడిగా హైకోర్టులు పనిచేయనున్నాయి. తెలంగాణకు 10 మంది, ఏపీకి 16 మంది జడ్జిలను కేటాయించింది కేంద్ర న్యాయశాఖ. హైకోర్టు విభజన గెజెట్ నోటిఫికేషన్ పై డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, గెజెట్ నోటిఫికేషన్ అప్డేట్స్ చెప్పండి. యశోద, రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తుంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కేంద్ర న్యాయశాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది, రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత. దీని ప్రకారం జనవరి 1వ తేదీ నుంచే 2 హైకోర్టులు కూడా వేరువేరుగా పనిచేస్తాయి. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హైకోర్టు ఉంటుంది, అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్ లో తెలంగాణకు సంబంధించిన హైకోర్టు ఉంటుంది. న్యాయమూర్తుల విభజనను కూడా ఈ గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మొత్తం 27 మంది న్యాయమూర్తులు ఉమ్మడి హైకోర్టులో ఉంటే దీనిలో 11 మంది తెలంగాణలో ఉంటారు. మిగతా 16 మంది ఆంధ్రప్రదేశ్ కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే 11 మందిలో జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి గతంలో హైకోర్టు జడ్జిగా ఉండేవాళ్ళు. ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్ పొందారు. కాబట్టి టెక్నికల్ గా చూస్తే 10 మందే తెలంగాణ హైకోర్టులో సేవలు అందిస్తారు. మిగతా 16 మంది ఏపీ హైకోర్టుకు వెళ్తారు. ఒకసారి మనం 10 మంది జడ్జెస్ తెలంగాణకు అలాట్ అయిన వాళ్ళు జడ్జి చూస్తే జస్టిస్ పి వెంకట సంజయ్ కుమార్, పివి సంజయ్ కుమార్, తర్వాత జస్టిస్ ఎం సత్యరత్నశ్రీ రామచంద్రరావు, జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, తర్వాత జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ పి నవీన్ రావు, జస్టిస్ చల్లా కోదండరామ్ చౌదరి, జస్టిస్ బి శివశంకర్ రావు, జస్టిస్ షమీం అఖ్తర్, జస్టిస్ పి కేశవరావు, జస్టిస్ ఏకే షావిలి, అదేవిధంగా జస్టిస్ టి అమర్నాథ్ గౌడ్. ఈ 10 మంది జడ్జిలు తెలంగాణ హైకోర్టులో సేవలు అందిస్తారు. మిగతా 16 మంది జడ్జెస్ జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ గా ప్రస్తుతం ఉన్నారు, ఆయన్ను దీనికి అలొకేట్ చేసినట్టుగా చెప్తున్నారు. తర్వాత జస్టిస్ టి ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఎస్వి భట్టి, అదేవిధంగా జస్టిస్ కె వెంకట్ సాయి, డి శేషాద్రి నాయుడు, జస్టిస్ ఎం సీతారామూర్తి, జస్టిస్ యు దుర్గా ప్రసాద్ రావు, జస్టిస్ టి సునీల్ చౌదరి, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి, జస్టిస్ జి శ్యామ్ ప్రసాద్, జస్టిస్ కేజే ఉమాదేవి, తర్వాత జస్టిస్ ఎన్ బాలయోగి, జస్టిస్ శ్రీమతి రజని, అదేవిధంగా జస్టిస్ డివి సుబ్రహ్మణ్య సోమయాజులు, జస్టిస్ కె విజయలక్ష్మి, జస్టిస్ మనోజ్, జస్టిస్ ఎం గంగారావు. సో మొత్తం 16 మంది న్యాయమూర్తుల్ని ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కేటాయించిన వారిలో రమేష్ రంగనాథన్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. సో ఈ ఆప్షన్స్ అన్ని కూడా న్యాయమూర్తులకు గతంలోనే సమయం ఇచ్చారు. ఆ ఆప్షన్స్ ఇచ్చిన న్యాయమూర్తులు కొద్దిమంది వేరే వేరే హైకోర్టులో పనిచేస్తున్నా టెక్నికల్ గా వాళ్ళు ఈ హైకోర్టులో కేటాయించినట్టు లెక్క. నిజానికి కొంత వార్తలు వచ్చాయి, ఇది ఏప్రిల్ వరకు పోస్ట్ పోన్ కావచ్చు అన్న వార్తలు వచ్చినప్పటికీ అల్టిమేట్ గా చాలా తొందరగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే చెప్పాలి. అపాయింటెడ్ డేను జనవరి 1 గా పేర్కొన్నారు. అంటే విత్ ఇన్ 4 days లోపల ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. ఈ న్యాయమూర్తులంతా కూడా ఆయా రాష్ట్రాలకి ఏ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టులో వాళ్ళ ఆప్షన్ ఎంచుకున్నారో ఆ రాష్ట్రానికి ఇస్తారు. సో తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం 10 మంది న్యాయమూర్తులతో తెలంగాణ హైకోర్టు ప్రారంభం కాబోతుంది. జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి మాత్రం సుప్రీంకోర్టు జడ్జిగా ఆల్రెడీ ఆయన ప్రమోషన్ పొందారు. ఆ ప్రమోషన్ పొందక ముందు కోటాలో ఉన్నప్పటికీ ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ హైకోర్టు 10 మంది జడ్జిలతో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాదాపు 15 మంది జడ్జిలతో ప్రారంభం కాబోతుంది. నిజానికి మార్చి చివరి వారం లేకపోతే ఏప్రిల్ మొదటి వారంలో అపాయింటెడ్ డేట్ ఉండొచ్చు. ఇంకా సమయం సరిపోదు అని అనుకున్నారు. కేవలం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి ఉగాది నుంచి ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఎస్పెషల్లీ టీఆర్ఎస్ ఎంపీలు కానీ కేసీఆర్ కానీ సాధ్యమైనంత త్వరగా విభజన చేయాలి. ఇప్పటికీ ఆలస్యం జరిగింది. హైకోర్టు దూరం ఉండడం వల్ల ఆంధ్ర
ప్రాంతం వారికి కూడా ఇబ్బంది. ఎక్కడో శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచి హైదరాబాద్ దాకా రానవసరం లేదు. విజయవాడలో అమరావతిలో హైకోర్టు ఉంటే గనక డెఫినెట్ గా అది వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఒత్తిడి తీసుకొచ్చారు. సో అల్టిమేట్ గా జనవరి 1 నుంచి అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ అడ్వకేట్స్ కానీ డిమాండ్ చేస్తూ వస్తున్నారో జనవరి 1 నుంచే 2 రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్ట్స్ కూడా వేరువేరుగా పనిచేయనున్నాయి. యశోద. థ్యాంక్ యూ భరత్.